హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్‌తో మంచి స్టార్టర్ రెసిపీ. వెరీ టేస్టీ రెసిపీ. చాలా అంటే చాలా బావుంటుంది. చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఇది మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఇందులో వాడే ఇంగ్రీడియెంట్స్ ఆల్మోస్ట్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్సే ఉంటాయి. వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే కొలతలను పాటిస్తూ చేస్తే మీకు పర్ఫెక్ట్ క్రిస్పీ స్వీట్ కార్న్ అనేది కంపల్సరీ వస్తుంది. పిల్లలు ఇది చాలా ఇష్టపడతారు. పిల్లలందరి కోసం నేను ఈ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను. నా వీడియో గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూస్తున్నప్పుడు నా వీడియో కింద ఈ విధంగా రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే పక్కన బెల్ సింబల్ వస్తుంది. మరలా దానిని క్లిక్ చేస్తే పైన ఆల్ అని ఉంటుంది. ఆల్ క్లిక్ చేస్తే నేనేదైనా కొత్త వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆల్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అందుకోసం కంపల్సరీ ఆల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన రెసిపీ తయారీ విధానం చూద్దాము. నేనిక్కడ ఒక స్వీట్ కార్న్ తీసుకొని ఈ విధంగా టూత్ పిక్‌తో మెజర్ చేసి టూత్ పిక్ లెంగ్త్‌ని బట్టి ఈ విధంగా మనం స్వీట్ కార్న్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్వీట్ కార్న్‌ని కట్ చేసుకున్న తర్వాత దానిని మరలా మధ్యలకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలకి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టూత్ పిక్‌ని తీసుకొని మనం స్వీట్ కార్న్‌ని ఈ విధంగా గుచ్చుకోవాలి. ఒక లైన్ మొత్తము ఆ టూత్ పిక్‌లో వచ్చేటట్టు ఈ విధంగా గుచ్చుకోవాలి. ఈ విధంగా మొత్తం గుచ్చుకొని మనం స్వీట్ కార్న్ ఒలుస్తాం కదా! ఆ విధంగా ప్రెస్ చేస్తే మనకి టూత్ పిక్‌కి మొత్తం లైన్ అనేది వచ్చేస్తుంది. అదే విధంగా మిగతావన్నీ కూడా మొత్తం గుచ్చుకొని ఒలిసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బాయిల్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో వాటర్ పెట్టి అవి మరుగుతుండంగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి టూత్ పిక్ గుచ్చి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్స్‌ని వేసుకోవాలి. వేసుకొని దానికి సరిపడా సాల్ట్‌ని వేసి బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 2-3 మినిట్స్ తర్వాత వాటిని తీసి ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా చిల్లుల గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వలన మంచి క్రిస్పీగా అనేది వస్తాయి. తర్వాత ఫ్రిడ్జ్ నుండి నేనిక్కడ 15 మినిట్స్ తర్వాత తీసుకున్నాను. దీంట్లో ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక పావు స్పూన్ పెప్పర్ మరియు తగినంత సాల్ట్ వేసి ఈ పిండి మొత్తం వీటికి కోట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే పెప్పర్ ప్లేస్‌లో కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా స్పైసీ తినేవాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసిన వాటిని మనం ఫ్రై చేసుకోవడానికి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేడయ్యాక ఇవి మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ఉన్నాయి కదా! వాటిని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వచ్చేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఆలోపు ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పావు స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ కారము, పావు స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఇది మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన క్రిస్పీ కార్న్ అనేది చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. చాలా క్రిస్పీగా అయ్యాయి. ఇప్పుడు వీటిని కడాయిలో నుండి ఒక పేపర్ టిష్యూ పరిచిన ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనం మిగతావన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు. ఒకసారిగా అన్నీ వేసి స్పూన్‌తో కలిపినా కూడా ఈజీగా విడిపోతాయి. చాలా క్రిస్పీగా వస్తాయి. వెరీ టేస్టీ రెసిపీ. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని కూడా అది ప్లేట్‌లోకి తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా! కారము, చాట్ మసాలా అవి వీటిపైన చల్లుకొని టాస్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవడమే. వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లో పెట్టి మనం టమాటో కచప్‌తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటాయి.
చూడండి మన క్రిస్పీ స్వీట్ కార్న్ స్నాక్స్ రెడీ. మంచి స్టార్టర్ ఇది. స్నాక్స్‌గా తీసుకోవచ్చు, స్టార్టర్‌గా తీసుకోవచ్చు. మనం ఎలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. నిజంగా అండి చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఈ వీడియోను షేర్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నేను పెట్టబోయే రెసిపీస్‌ని మీకు నోటిఫికేషన్ వచ్చేలాగా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.